హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, పీఆర్సీపై ఉద్యోగ సంఘాల మీటింగ్ అండి. సో, పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఉద్యోగుల సంఘం ఏపీసీపీఎస్ ఈఏ రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపడుతూ అసలు ఉద్యోగులు ప్రభుత్వానికి పన్నులెందుకు చెల్లించాలి అనే ఒక ప్రాథమిక మరియు సంచలనాత్మకమైన ప్రశ్నను సంధించింది. సాధారణంగా పౌరులు తమ ఆదాయంపై ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం ఒక సామాజిక బాధ్యత. కానీ తమకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైన హక్కులు మరియు ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం సకాలంలో అందించనప్పుడు ఉద్యోగుల నుంచి పన్నులను మాత్రం ఖచ్చితంగా వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు కాలానుగుణంగా పెరగాల్సిన డిఏ, కరువు భత్యం బకాయిలు అయితేనేమి, అలాగే వేతన సవరణ సంఘం పీఆర్సీ సిఫార్సుల ప్రకారం అందాల్సిన పెరిగిన జీతాలు మరియు ఇతర ప్రయోజనాలైతేనేమి ఏమి కూడా ప్రభుత్వం నిర్ణీత సమయంలో ఇవ్వటం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో పెరిగిన ఖర్చులకు అనుగుణంగా రావాల్సిన డీఏలను ఏండ్ల తరబడి పెండింగ్‌లో పెట్టడం వల్ల ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో వారు పన్నులు ఎలా చెల్లించగలరు అని అసోసియేషన్ నిలదీసింది. దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించినట్లయితే ప్రభుత్వ యంత్రాంగం నడవడానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. వీరు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రజలకు నిరంతరం ప్రత్యక్ష సేవలు అందిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయడంలోనూ, చట్టాలను పకడ్బందీగా అమలు చేయడంలోనూ రాత్రింబవళ్లు కష్టపడుతూ ఉన్నారు. సమాజంలోని ప్రతి వ్యక్తికి ప్రభుత్వ సేవలు అందేలాగా చూస్తున్న ఈ వర్గానికి కనీస ఆర్థిక భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. మరి అయితే ఇలాంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగులు మరియు ఆహ్, జీవితాంతం సేవ చేసి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెన్షనర్లకు ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్స్ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం తన అవసరాల కోసం ఉద్యోగుల జీవితాల నుండి పన్నుల నుంచి ముందే మినహాయించుకుంటున్నప్పటికీ అదే ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏలు, పీఆర్సీ బకాయిలు మరియు ఇతర అలవెన్స్‌ల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏపీ సీపీఎస్ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. హక్కులు కల్పించని చోట బాధ్యతలను మాత్రమే గుర్తు చేయడం ఏమిటని వారు సూటిగా ప్రశ్నించారు. ఈ డీఏ మరియు పీఆర్సీ బకాయిల అంశం నేటిది కాదు. ఎంతో కాలంగా ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ గతంలో అనేక సందర్భాల్లో ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు మరియు పెన్షనర్ల సంఘాలు ప్రభుత్వానికి విన్నవించాయి. నిరసనలు కూడా తెలిపాయి. ప్రభుత్వం కేవలం హామీలకే పరిమితం కాకుండా ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే నిధులు విడుదల చేయాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది. ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైన ఈ శ్రమశక్తి మనోధైర్యం దెబ్బతినకుండా ఉండాలంటే వారికి న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి స్పందించి పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలను త్వరితగతిన చెల్లించి ఉద్యోగులకు ఊరట కలిగిస్తుందనైతే తద్వారా వారు మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయగలుగుతారు అనైతే ఆశిద్దాం. పన్నుల వసూలులో చూపే శ్రద్ధను ఉద్యోగుల సంక్షేమంపై కూడా ప్రభుత్వము చూపాలి అని సర్వత్రా విజ్ఞప్తి వ్యక్తమవుతోంది.